ఏర్పాటు చేయాలి. దీని మీద ప్రత్యేక రొట్టెల పండుగకి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అనేక ఏర్పాట్లు చేసిన ఆ సాటిస్ఫాక్షన్ ఎంతో ఉంది. ఆ రోజు 2014 ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో పురుగులు ఉండేవి. ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ పెంచి ఫస్ట్ వాటర్ లెవెల్ పెంచుకున్నాను. ఎంత పెంచగలంటే అది రోజు కింద పెంచగలమన్నారు. దాని చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ పెరిగింది. తర్వాత అక్కడ ఉన్న మట్టి మసాలంతా క్లీన్ చేయడం మున్సిపల్ కమిషనర్ గారు చెప్పడం, క్లీన్ చేయడం ఫస్ట్ దానికి స్టార్ట్ అయింది. అప్పుడు అసీజ్ మేయర్ గారు ఆయన టాయిలెట్స్ ఫస్ట్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చెన్నై నుంచి 400 తెప్పించాడు. 400 అంతేనా, ఒక 400 మొబైల్ టాయిలెట్స్ తెప్పించడం స్టార్ట్ చేయడం. అయితే ఆ ఇల్లు అంతవరకు మాత్రం చేయగలిగాం. ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక చిన్న కాగితం ముక్క కూడా లేకుండా చేసాం. ఆ జరిగిన 3 రోజులు 4 రోజులు చిన్న కాగితం కూడా. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 1 by 1 అంటే పర్మనెంట్ టాయిలెట్స్ కట్టడం, అక్కడ హాల్ కట్టడం, తర్వాత వచ్చి ఘాటు కట్టడం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చాం. దాంతో 2014లో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య 4 లక్షలని ఎస్టిమేట్ చేశారు అధికారులు. 2019కి 20 లక్షలని అధికారులు ఎస్టిమేట్ చేశారు. అంటే 4 లక్షల భక్తులు 20 లక్షల 5 సంవత్సరాలు అంటే కారణం ఏంటంటే ఏర్పాటు చేసిన ఏర్పాటు. ఆ రోజు అడిగాను నేను. తర్వాత 2014, 15, 16 భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను ఇచ్చినాడు. సార్ అంతకుముందు మాతోటే మా పిల్లలు వస్తే చిన్నపిల్లలు రెండోసారి రమ్మంటే వచ్చేవాడు కాదు. నేను ఆ భక్తులు అడిగాను 14కి, 15కి, 16కి
మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు. ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు ఆ హైజీనిక్స్ లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్. ఇప్పుడు ఈ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళే వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం. రామనాయుడు గారు చాలా క్లాక్గా చెప్పారు. నాకు తెలిసి 415 సంవత్సరాలు పైగా చరిత్రున్న బాలాషాహి దర్గా. ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ. దీని మీద ఎంతో నమ్మకం ఉంది. వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చాలని ఉద్దేశిస్తాం. ఎందుకంటే భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది. అందుకనే చేయాలని ఆలోచన చేయడం. నేను ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చాను. ఒకసారి ఒక 20 కోట్ల యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి మీద శాంక్షన్ కూడా చేశారు. దీన్ని ఒక మంచి పవిత్ర స్థలంగా డెవలప్ చేస్తారు బయట. ఆ రోజు అక్కడికక్కడే ఒక 20 crores డెవలప్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి పెద్ద హాల్ కట్టాలని ఆ రోజు టెండర్లు కూడా పిలిచి ఇప్పుడే చూశారు ఆ కాలమ్స్ అని ఆ రోజు అనుకున్నాం. అయితే గత 5 సంవత్సరాలు ఆగిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్. ఈరోజు ప్రభుత్వంలో ఫండ్స్ లేవు. ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లో కూడా ఫండ్స్ లేవు. నేను లాస్ట్ 1 week నా మున్సిపల్ శాఖలో ఫండ్స్ గురించే అధికారులు అందరితో రివ్యూ చేసుకున్నాను. చేసుకుంటే మా మున్సిపల్ శాఖలో 3,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. 3,500 కోట్ల రూపాయలు సుమారుగా. ఇది ప్రజలు కట్టిన ట్యాక్స్లు కావచ్చు, మున్సిపల్ శాఖలో షాపుల ద్వారా వచ్చే ఇన్కమ్ కావచ్చు, లేదు లేఅవుట్స్ ద్వారా వచ్చేది కావచ్చు. ఈ విధంగా అర్బన్ అథారిటీలో కావచ్చు 3,500 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. కానీ డబ్బులు లేవు. కలెక్ట్ చేసినవన్నీ సెంట్రల్ సిఎఫ్ఎంఎస్లో పెట్టారు. అవన్నీ గత ప్రభుత్వం వాడేసింది. అవన్నీ వాడేసింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 120 మున్సిపాలిటీస్లో 240 కోట్ల అర్జెంట్ మనీ కావాలి, వేజెస్ ఇవ్వాలా, పెట్రోల్కి డీజిల్కి ఇవ్వాలన్నా కానీ రిక్వెస్ట్ చేస్తున్న ఇచ్చే స్టేజ్లో ఈరోజు ప్రభుత్వం లేదు. అంటే మీరు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే కలెక్షన్ వస్తుంది మున్సిపల్ శాఖలో. దాన్ని మున్సిపల్ శాఖే వాడితే ఇబ్బంది ఉండేది కాదు. ఈరోజు అలా ఉంది. ఎందుకంటే నేను ఈ కాలం చూడంగానే దీన్ని ఇమీడియట్గా చేయాలి, చేస్తానని మాట ఇవ్వాలన్నా భయపడుతున్నాను. మాట ఇవ్వాలన్నా గతంలో అయితే ఇక్కడ చూస్తే ఇమీడియట్గా చేస్తానని చెప్పేవాడు. కొద్దిగా సమయం తీసుకొని ఫండ్స్ బడ్జెట్ ప్లాన్ చేసి ఖచ్చితంగా దీన్ని చేస్తానని నెల్లూరు ప్రజలందరికీ యాక్చువల్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను మంత్రి గారు కూడా కావచ్చు, రామనాయుడు గారు కూడా సీట్తో దీని గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఏర్పాటుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు, తర్వాత ఎస్పీ గారు యాక్చువల్గా చెప్పారు. వాళ్ళకి మెయిన్గా శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద, డ్రింకింగ్ వాటర్ మీద, పార్కింగ్. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని బార్కెట్స్ పెడతారు. పార్కింగ్లో నేను చూశాను 2014 నుంచి